150 మార్క్స్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. సో 150 మార్క్స్కి హైయెస్ట్ మార్క్స్ ఎవరైతే తెచ్చుకుంటారో పేపర్ 2 పేపర్ 3లో వచ్చే మార్కులు కలుపుకొని ఉద్యోగం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలా మందికి 2016లో చూసినట్లయితే ఎంతో మందికి పేపర్ 2 పేపర్ 3లలో 150కి 130 120 110 మార్క్స్ వచ్చినప్పటికి కూడా పేపర్ 1లో జనరల్ స్టడీస్లో 60 70 50 ఇలా తక్కువ మార్కులు రావడం వల్ల ఉద్యోగం కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. మరి మీరు అలాంటి తప్పులు చేయకుండా మీరు పేపర్ 1లో జనరల్ స్టడీస్ని సీరియస్గా తీసుకొని జనరల్ స్టడీస్లో కూడా 100 110 మార్క్స్ తెచ్చుకోగలిగే సత్తా మీకు తీసుకురావడానికి ఏరోస్ అకాడమీ ముందుకు వచ్చింది. ఏరోస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇచ్చే సలహాల ద్వారా ఉద్యోగం సాధించండి. ముఖ్యంగా పేపర్ 1లో జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి అంశాలలో అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ మరియు జనరల్ ఇంగ్లీష్, వీటిలో కేవలం 2016 ఎగ్జామ్లో చూసినట్లయితే 45 మార్కులు అడగడం జరిగింది. 45 మార్కులు ఈజీగా సాధించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎవరు ఇన్ని మార్కులు ఇందులో నుంచి వస్తాయని ఊహించకపోవడం, ఈ సబ్జెక్టులను నెగ్లెక్ట్ చేయడం వలన మార్క్స్ కోల్పోవడం జరిగింది. మరి ఈసారి 60 మార్కులు కూడా ఇవ్వచ్చు, లేదా 30 మార్కులు ఇవ్వచ్చు, 20 మార్కులు కూడా ఇవ్వచ్చు. దానికి బేరీజు అంటూ ఏం లేదు. కానీ ఒకవేళ 60 మార్కులు ఇచ్చినట్లయితే, ఒకవేళ 50 మార్కులు ఇచ్చినట్లయితే ఆ మార్కులను ఏ విధంగా సాధించాలి అని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ అండి. చాలామందికి నేను మ్యాథమెటిక్స్ కాదు, నేను మ్యాథ్స్ స్టూడెంట్స్ కాదు, మ్యాథ్స్ అంటే నాకు భయం అండి, నేను చదవలేను, రీజనింగ్ నాకు అర్థం కాదు, మెంటల్ ఎబిలిటీ నాకు అర్థం కాదు, లేదా నాకు ఇంకా ఏదైతే సబ్జెక్ట్లో ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ నాకు అర్థం కాదు, ఇంగ్లీషు లాంగ్వేజ్ నాకు రాదు, నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ అంటేనే భయం, దూరం పెట్టాను, నేను ఊర్లో పెరిగాను, ఇలాంటి అన్ని భయాలను వదిలేయండి. ఇంగ్లీష్లో గత గ్రూప్ 2 పరీక్షలో 2016లో 20 మార్కులు అడగడం జరిగింది. 20 మార్కులను ఎలా సాధించాలి, డాటా ఇంటర్ప్రిటేషన్ గురించి కూడా ప్రశ్నలు రావడం జరుగుతుంది. మరి డాటా ఇంటర్ప్రిటేషన్ చదవడానికి కూడా ఓపిక లేని చాలామంది ఏదో ఒక ఆప్షన్ ABCDలలో ఒకటి పెట్టేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాదండి, ఖచ్చితంగా డాటా ఇంటర్ప్రిటేషన్ కూడా చాలా ఈజీ మెథడ్ ఉంటుంది. సో మీరు ఏ విధంగా మార్క్స్ సాధించాలనే అంశాలను కూడా మేము వచ్చే వీడియోలో చేయడం జరుగుతుంది. కాబట్టి మిస్ అవ్వకుండా ఏరోస్ అకాడమీని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ కూడా మీకు ప్రతి నిమిషం వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా అర్థమెటిక్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ మరియు జనరల్ ఇంగ్లీష్ గురించి క్లుప్తంగా లైవ్ క్లాసులు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఒక గొప్ప ఆఫర్ మేము ఇస్తున్నామండి. ఏంటంటే ఈ వారం రోజుల్లో ఎవరైతే ఏరోస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకుంటారో వారందరికీ కూడా ఆన్లైన్లో ఫ్రీగా లైవ్ క్లాసులు ఇవ్వడానికి ఏరోస్ అకాడమీ ముందుకు వచ్చింది. కాబట్టి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఇంగ్లీష్ మరియు అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్లలో అడిగేటువంటి ఏవైతే మీకు టఫ్ అనుకుంటున్నారో వాటిని ఈజీ చేసుకోండి. మేము ఇచ్చే అద్భుతమైన టిప్స్ అండి. ఆ టిప్స్ ద్వారా మీరు మంచి మార్కులు సాధించి పేపర్ 1లో 150కి 120 110 100 మార్క్స్ సాధించడానికి మాకు మేము ఇచ్చే సూచనలు మీకు ఉపయోగపడతాయి.